హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు, ఎండు రొయ్యలు ఇగురండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్‌గా కర్రీస్ రెసిపీస్ మనకి బోర్ కొట్టినప్పుడు ఇలా ఏ కర్రీలో అయినా సరే మనం ఎండు రొయ్యలు గానీ, ఎండు చేపలు గానీ అలా ఉంటాయి కదా! వాటిని వేసుకున్నా సరే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కర్రీకి. మనకేదో కొత్త రెసిపీ తిన్నట్టే అనిపిస్తుందనమాట. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. చూడండి, నేను ఎండు రొయ్యల్ని ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేస్తానండి. దానికి మనం ఒలిచేసుకుంటాం కదా నీట్‌గా. హెడ్ అండ్ టెయిల్ తీసేస్తాం కదా! సో, అవి తీసేసాక ఇలా ప్లాస్టిక్ బాక్స్‌లో ఫ్రిడ్జ్‌లో కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయన్నమాట. సో, నేను వాటినే యూజ్ చేస్తున్నానండి. సో, ఎండు రొయ్యలకి జనరల్‌గా కొంచెం ఇసుకలా అనిపిస్తాయన్నమాట. సో, మనం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఉప్పు కూడా వేస్తారు కాబట్టి మనం కర్రీలో వేసే జనరల్ ఉప్పు కంటే కూడా కొంచెం సాల్ట్ రెడ్యూస్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో, చూడండి, ఫస్ట్ ఇలా ఎండు రొయ్యలు తీసుకుని వాటర్ తీసుకుని ఒకసారి నీట్‌గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మనం ఎన్ని ఎగ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నామో వాటిని బాయిల్ చేసేసుకుని ఆ పైన షెల్స్ అవి తీసేసుకుని నాటులు పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసే ప్యాన్‌లో ఇలా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం నాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఎగ్స్, అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎగ్ ఎప్పుడైనా సరే చక్కగా ఇలా ఆయిల్‌లో ఫ్రై అయితేనే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, తప్పకుండా మీరు కూడా వాటిని నీట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి, ఎగ్స్‌ని ఇలా గరిటెతో తిప్పుకుంటూ 2 సైడ్స్ కూడా చక్కగా ఇలా పేడు కట్టేటట్లుగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. అలాగే మనం ఎండు రొయ్యలు వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండీ, అవి కూడా ఇదే ఆయిల్‌లో ఫ్రై చేయండి. స్టవ్ హై ఫ్లేమ్ మీదే ఉంచండి, మీడియం ఫ్లేమ్‌కి పెట్టద్దు అసలు. సో, హై ఫ్లేమ్ మీదే జస్ట్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందనమాట. సో, వీటిని కూడా ఫ్రై చేసేసాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇదే ఆయిల్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 4, 5 మిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఈ కర్రీకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఆల్మోస్ట్ మాడిపోతున్నాయి అనే రేంజ్ వరకు కూడా మనం వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలంటే మనందరికీ తెలిసిందేనండి. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, పసుపు యాడ్ చేసుకుని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అటు ఇటు మూవ్ చేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవటమే. చూడండి, నేను ఇక్కడ దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా ఫ్రై చేశాను కదా, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఈ రేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే డ్రై ప్రాన్స్ ఉన్నాయి కదండి, ఎండు రొయ్యలు, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని సాల్ట్ చెప్పాను కదా నేను మీకు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలని. ప్లస్ మనం ఆనియన్స్లో కూడా వేసాను నేను, సో ఇంకొంచెం తక్కువే యాడ్ చేస్తున్నాను. సో, సాల్ట్ యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడినంత కారం, నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో, కారం కూడా యాడ్ చేసుకుని వాటర్ పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం రొయ్యల్ని ఫ్రై చేసేసాము, ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట మనకి. జస్ట్ 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది. సో, 10-15 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. మూత పెట్టేసే ముందు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేదంటే అవసరం లేదు. సో, నెక్స్ట్ నేను 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను, చూసారా ఆల్మోస్ట్ ఎగిరిపోయి వచ్చింది కదా. సో, నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కర్రీలో వాటర్ అస్సలు ఉండకూడదండి. కర్రీ ఆల్మోస్ట్ బాగా ఎగిరిపోవాలన్నమాట. నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ మాడిపోయినట్లు అవ్వాలి అని, అప్పుడే మంచిగా బాగుంటుంది కర్రీ మనం రైస్లో కలుపుకునేటప్పుడు. సో, చూడండి, నేను ఇక్కడ ఎలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అస్సలు వాటర్ లేకుండా ఎలా ఎగిరిపెట్టేసానో, సో మీరు కూడా అదే ప్రొసీజర్లో చేయండి, మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, నా స్టైల్లో కోడిగుడ్లు ఎండు రొయ్యలు రెసిపీని అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియోని అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట.